నాటి చరిత గత వైభవాల కీర్తులది గాథ వినరాన నాటి చరిత గత వైభవాల కీర్తులది గాథ వినరాన నాటి చరిత బలసాలులున్న బల్వీరులది గాథ వినరాన నాటి చరిత మూడు లింగాల ప్రాంతం హల్వలి పేరు త్రైలింగ దేశం హల్వలి శాతవాహనుల కొలువు హల్వలి శాస్త్ర సాహిత్యాల వెలుగు హల్వలి సంగీత నాట్యాల హేళ హల్వలి కవిగాయక నటలీల హల్వలి తరసురుల విన్యాసం హల్వలి పోరు బాటల నీటి యుద్ధవీరులతోటి ముత్తు సందరేలు మనసున్న ముచ్చట్లు వినరాన నాటి చరిత గత వైభవాల కీర్తులది గాథ వినరాన నాటి చరిత. ఈ విధంగా ఆనాడు వీరులు ధీరులు రాజంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో గడుపుతున్నారు. ఆ తర్వాత ఏమైందంటే హనుమకొండని రాజధానిగా వెంచని కాకతి రాజులు వీరకుమార నాటి జయగాథ క్రూర రాజు కుమారుడు అతి బలసింహుడు వీరకుమార నాటి జయగాథ అంతటి ధీరుడు వీరుడు సూర్యుడు గణపతి దేవుడు అయ్యో తన్నానా దేవనందనానా పిల్లలు లేక తల్లడిల్లే తన బాధ సుడంబడని దేవా తన్నానా దేవనందనానా తల్లిట చింతరిత. అయ్యో, సంతానం లేని మహారాజు భవిష్యత్తు బానిసే కదా. అడిగితే ఎలా అంటావు? కాకతీయ దేవుని దయ వల్ల మా అద్భుతమే జరిగింది. ఆ అద్భుతమేదో మీరే చూడండి. Let us see how King Ganpati Deva and the minister Shivadevaya introduced the theme of the kingdom. రాజకుమారుడు పుట్టే బాగుంటుంది. అవునవును, రాజకుమారుడు పుట్టేనే బాగుంటుంది. స్వామి, మా రాజ్యంలో రాకుమారుని ప్రసాదించు. స్వామి, రాకుమారుని ప్రసాదించు. మహారాజు గారికి ప్రణామాలు. మహారాణి గారు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. భగవంతుడా, మగ పిల్లవాడు పుడతాడనుకుంటే ఆడపిల్ల పుట్టిందా? ఈ రాజ్యాన్ని నా తరువాత ఎవరు కాపాడుతారు? మహారాజా, మీరు దిగులు పడకండి. ఈ రాజబిడ్డను మగబిడ్డగా అందరికీ పరిచయం చేద్దాం. శివదేవయ్య, ఏమిటి నువ్వు అనేది? అవును మహారాజా, రాజ్య శ్రేయస్సు కోసం ఇది తప్పదు. మహామంత్రి గారు వచ్చేస్తున్నారు. శుభ సమాచారమే అయి ఉంటుంది. ప్రజలందరికీ శుభవార్త. మన మహారాణి గారు రాకుమారునికి జన్మనిచ్చారు. రాకుమారుని జయము జయము, రాకుమారుని జయము జయము, రాకుమారుని జయము జయము. Now, let us see how Minister Shivadevaya. Let us listen to the conversation between Minister Shivadevaya and Rudradeva with Rajguru in the Gurukula. Ready, sir? మంత్రి శివదేవయ్య గారికి ప్రణామాలు. మహారాజు గారు, మహారాణి గారు, రాజ్య ప్రజలందరూ కుశలమే కదా? ಎಲ್ಲರೂ క్షేమమే రుద్రదేవా. నీ రాజభక్తి అమోఘం. నీ చదువు ఎలా సాగుతున్నది? యుద్ధ కళల సాధన పూర్తయిందా? రుద్రదేవుడు గురువులయ్యందు
భక్తి శ్రద్ధలతో విలువిద్య, ఈట విసరడం, ఖడ్గచాలనం, కర్రసాము వంటి యుద్ధ విద్యలతో పాటు సంగీత నృత్యాలు, సాహిత్య శాస్త్రాలు నేర్చారు. ధనుర్విద్య కౌశలం, రథ గజ తిరగాలను నడపడంలోనూ నిష్ణాతుడయ్యాడు. మీ వంటి రాజగురువులు ఉండడం నిజంగా కాకతీయ ప్రభువుల అదృష్టం. రాకుమారా, ఇంతకాలం మీరు చాలా కఠినమైన విద్యలను అభ్యసించారు. ఇక నీవు రాజమందిరానికి వెళ్లే సమయం ఆసన్నమైనది. తొందరలోనే కబురు పెడతాను, సిద్ధంగా ఉండు. అటులనే మంత్రి గారు, రాజగురులారా మరిన్ని రాజనీతులను రుద్రదేవుడికి నేర్పించండి. అటులనే మంత్రి గారు, మరిన్ని రాజనీతులు యుద్ధ మెలకువలను నేటి నుండే నేర్పిస్తాం. ఇంతకాలం అమ్మ ప్రేమ, నాన్న వాత్సల్యానికి దూరమయ్యాను. మా పుట్టుక, ఈ విద్యాభ్యాసం అంతా ఈ రాజ్యం కోసమేనండి. కబురు పెడితే కదిలి వస్తానని నా మాటగా మహారాజు గారికి విన్నవించండి. బల రుద్రదేవ బల. ఇదే కాకతీయ వంశ ప్రతాపం అంటే. ఈ వంటి గొప్ప రాజకుమారులు ఉండడం కాకతీయ ప్రజల అదృష్టం. Coronation of Rudradeva. The day has come for Rudradeva to get coronated. People sing and dance to enter the occasion. శత్రుగణమే నీకు వశమై చేతులెత్తి వెలుగుల వెలుగువై మరగని చిలుగువై అల్లుకున్న నీ జ్ఞాని ఎల్లలు లేవు కదా. చక్రవర్తి అంటూ ఆకాశం అంటే చాటే కూడా అర్థగజమే నీకు మచ్చితే కోరవెచ్చి మోకరిల్లరా. శత్రుగణమే నీకు వశమై చేతులెత్తి చూడగలరా. చక్రవర్తి అంటూ ఆకాశం అంటే గుండెత్తి చాటే కూడా అర్థగజమే నీకు మచ్చితే కోరవెచ్చి శత్రుగణమే నీకు వశమై చేతులెత్తి had buried the coat of king Ganapati Deva along with his new coronated king Rudradeva and his ministers discuss on the welfare of the people. యువరాజ పట్టాభిషేక సంబరాలు ఊరూర ఘనంగా జరిగాయి. శత్రు
శత్రు రాజుల బారి నుండి మన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించాలి. ఇతర రాజ్యాల మీద దండెత్తడానికి మన దగ్గర ఉన్న సైన్యం సరిపోదు. త్వరలోనే సేనను పెంచి పొరుగు రాజ్యాల దాడుల నుండి మన రాజ్యాన్ని కాపాడుకుందాం. యువరాజా రుద్రదేవ, వీటికి ఏమి నీ సమాధానం? సామంతులారా, మీరు చెప్పినది నిజమే. మొదట రాజ్యంలోని సమస్యలను పరిష్కరించుకుందాం. పేదరికాన్ని నిర్మూలించే వరకు పన్ను వసూలు ఆపుదాం. రాజ్యాన్ని కాపాడుకోవడానికి గాను కోట గోడలను బలపరుద్దాం. మట్టి గోడ లోపల కంప గోడ, దాని లోపల రాతి గోడ, ఈ విధంగా 7 అరల కోట గోడలను నిర్మించి రాజ్యాన్ని సంరక్షించుకుందాం. Days passed by the underage of King Rudradeva. Now let us witness how other kings and ministers responded when Minister Shivadevika revealed the secret of Rudradeva's gender. కాకతీయ రాజ్య శ్రేయస్సు కోసం రాజ్య సంరక్షణకై మీ అందరికీ చెప్పని ఒక రహస్యాన్ని మీ అందరి ముందు తేటతెల్లం చేయబోతున్నాను. ఇంతకాలం సమర్థవంతమైన పాలన సాగిస్తూ అన్నింటా విజయాలు పొందిన వీరుడు, ధీరుడు, శూరుడు, రణరంగ విజయుడు అయినవాడు, మీ అందరి మెప్పు పొందిన ఈ రుద్రదేవుడు ఒక స్త్రీ అయినందుకు గర్వపడతాం. సాక్షాత్తు శక్తి స్వరూపిణిగా కొలుద్దాం. నేటి నుండి మన రుద్రదేవుడిని రుద్రమదేవిగా పిలుచుకుందాం. స్త్రీలు ఇంటి పనికి కానీ పాలనకు కాదు. మగవాడు అతిబలుడు, మహాబలుడు, వనితలు భుజబలానికి సరిరారు. నాకండగా ఉండే సామంతులారా, ఇక మనం అందరం కలిసి దండయాత్ర చేద్దాం. ఈ రాజ్యాన్ని మనదిగా చేసుకుందాం. నా కత్తికి పదనెక్కువ, మాటకు ఘాటెక్కువ, న్యాయ వ్యూహాన్ని కథను చూసి దెబ్బతీసే పట్టు ఎక్కువే. మతి లేని ముసలి రాజు చంపి ఈ ఆడదాన్ని ఓడించి కటకటాల పాలు చేద్దాం. రండి. సామంతులారా, ఆగండి. మీ మాటల్ని కట్టి పెట్టండి. కలవరి పాటతో కన్ను మెన్ను కనుక మాట్లాడితే ఖండాలుగా చీల్చి పారేస్తా. మహారాజైనా చక్రవర్తి అయినా మనకు రాణి రుద్రమదేవి. కాదని పలికే నాలుగును నా కత్తికి బలి పెడతా. సామంతులారా, జాగ్రత్త వహించండి. మీలో కొద్ది మందికి రాజ్య శ్రేయస్సు, ప్రజా సంక్షేమం పట్ల గౌరవం లేదన్నది ఈరోజు స్పష్టమైనది. ఇంతకాలం నేను చేసిన యుద్ధాలు, వాటి విజయాలు మీరు మరిచినట్లున్నారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు నేను అదే ఆడదాన్ని. మీలో ఎవరికైనా దోషం ఉంటే రండి. వంద యుద్ధమైనా సరే, యుద్ధమైనా సరే నేర్చుకుందా. రాణి రుద్రమ్మ శాంతించు. సామంతులారా, ఇది మనందరి సంక్షేమం కోసం, కాకతీయ సామ్రాజ్య శ్రేయస్సుకై, శత్రువుల నుండి రాజ్యాన్ని కాపాడడం కోసమే మీ అందరి ముందు ఈ నిజాన్ని దాచవలసి వచ్చిందే కానీ మరెందుకో కాదు. ప్రత్యక్ష యుద్ధాలలో పాల్గొని శత్రువులను సంహరించిన రుద్రమదేవికి రాజ్యాన్ని సుభిక్షంగా పాలించడం చేతకానిదని భావించండి. Brothers, now that the success of the women in the throne, so they took up arms against her with the help of the opulent king Mahadeva, who was well known as his prowess and wickedness. మహాదేవరాజా, మేమోరు కళ్ళు మహారాణి రుద్రమదేవి సవతి సోదరులు. రుద్రమదేవిపై తిరుగుబాటు చేసి కోటని స్వాధీనపరుచుకునే ప్రయత్నంలో ఉన్నాం. అందుకు మాకున్న శక్తి సామర్థ్యాలు చాలు. అందుకే నీ శత్రువుపై యుద్ధానికి నీ సహాయం కోరి వచ్చాం. శత్రువు యొక్క శత్రువు మిత్రుడే కదా. జయం మనదే. హరిహర దేవ, మురారి దేవ, ఇది నాకు శుభ సమయం. మహారాజా, ఒక ఆనది మనల్ని గెలవడం అసాధ్యం.
మహారాజా, లక్ష్మణుడి సైన్యంతో వెళ్ళి కోటను స్వాధీనం చేసుకుందాం. అది ఒక ఆటదే, కానీ అప్పుడు కాని లక్షమంది సైన్యం సరిపోదు. యుద్ధ రంగంలో స్వయంగా రుద్రమ్మ చేసే యుద్ధ విన్యాసాలు తీటుగా నిలవాలంటే పెద్ద సైన్యం అవసరం. సేనాని, యుద్ధ సన్నాహాలు ఆరంభించండి. గజ, దుర్గ, పదాతి, చతురంగ బల సైన్యాన్ని సిద్ధం చేయండి. ఊరు కళ్ళుకు ఓటమి రుచిని మన ప్రతాపాన్ని చూపిద్దాం. అలాగే Rudrama Devi has many intellects against her, part of the evil plans of her Mahadeva and her stepbrothers. Now, let us witness the courageous, daring and furious Rani Rudrama Devi with her mighty soldiers, skilled ministers and sharp weapons. Lights out. Lights off. Lights off. He has several times proved herself powerful, victorious women ruler of Kakatiya kingdom. The legendary queen Rudrama Devi was given an epithet Raya Gaja Kesari and Daya Gaja Kesari. So, Rani Rudrama Devi is and will be remembered as a great woman warrior who fought for the betterment of the people of Kakatiya kingdom. So, she has set an example of the women in the generations to come. Hope we all take her as an inspiration and fight the evil. Thank you.